హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ ఫుల్ మీకోసము రాత్రి వేరే పనిలో ఉండి వీడియో చేయలేకపోయినా కూడా తెల్లారితో లేచి అసలు నేను ఈ పార్ట్ ఆఫ్ ద టైం చూసి చాలా ఏళ్ళు అయిపోయింది 7 o'clock అంతా లేచి మీకోసం వీడియో చేస్తున్నాను సో మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫస్ట్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందే మీరందరూ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేను ఆల్రెడీ నిద్ర మత్తులో ఉండి లేచి కొంచెం రిఫ్రెష్ అయ్యేదానికి ఆ వీడియోలు ఈ వీడియోలు చూసి ఎగురుతా కొంచెం డ్యాన్స్ చేస్తా కాళ్ళ నొప్పులు ఆల్రెడీ భయంకరంగా అయినా కూడా చేసినాం మీకోసం సో ఈ రోజు ఎపిసోడ్లో ఏమైంది ఏంటి ఈ రోజు ఎపిసోడ్లో నాకు నిజంగా ఒక పాయింట్లో సోనియా నచ్చింది నాకు అసలు ఇన్ని రోజులు సోనియా ఏం చేస్తా ఉన్నా కూడా కోపం వస్తుంది బేసిక్గా ఆ పిల్ల చేసే అంటే కొంతమంది ఎక్స్ట్రీమ్ పీక్స్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మంచి చేసినా కూడా మనకు కొంచెం చెడ్డగానే కనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ యాంగిల్లోనే చూస్తూ ఉంటాము కానీ ఈరోజు సోనియా చాలా మంచిగా అనిపించింది అండ్ కొన్ని విషయాల గురించి కూడా మనం మాట్లాడాలి ఈ పెద్దోడు చిన్నోడు అనే మ్యాటర్ గురించి అండ్ ఆల్సో విష్ణుప్రియ ఇన్ని రోజులు నాకు చాలా అమాయకంగా కనిపించింది బట్ నిన్నైతే విష్ణుప్రియ ఎంత డ్రామా ఎంత సీన్ చేసింది అనేసి అనిపించింది నేను లైవ్లో కూడా చూస్తూనే ఉన్నా చాలా సీన్ చేసినట్టు అనిపించింది యాక్చువల్లీ లైవ్లో పాయింట్స్ అంతా నోట్ చేసి పెట్టుకున్నాను అనమాట దీంట్లో కాకపోతే దీంట్లో ఏమి ఎక్కువ మెసేజ్ అయిపోతున్నాయని చెప్పేసి 24 hours డెలీట్ అని కొట్టేస్తే మొత్తం డెలీట్ అయిపోయింది సో లైవ్లో ఏం జరిగింది నాకు ఒక వరకు గుర్తుంది ఏం జరిగిందని అంటే ఒక పాయింట్ మాత్రమే ఒక పాయింట్లో చెప్పి దాని గురించి స్టార్ట్ చేస్తాను ఆ ఓం హౌస్లో వేస్ట్ నిజంగానే వేస్ట్ అనేసి అనిపిస్తున్నాడు పృథ్వీ ఏమో ఆ బూతులు ఆ అగ్రెసివ్ గేమ్ నాకు పృథ్వీని చూస్తుంటే మా సీజన్లో రేవంతే గుర్తొస్తున్నాడు ఘోరం బాబోయ్ అది ఏందో అది కూడా ఒకసారి చెప్తా బట్ నిన్నైతే పృథ్వీ తప్ప అంతగా లేదు అని చెప్పేసి నాకు అనిపించింది ఇంకేం జరిగింది ఏమి అని చెప్పేసి ఆ పాయింట్స్ వచ్చేటప్పుడు చెప్తా సో నా రివ్యూ మామూలుగా ఉండదు మనం ఏం మాట్లాడుకుంటామో అదే ఉంటుంది మధ్యలో ఒక కమెంట్ కూడా చెప్తా ఆ కమెంట్ ఏమి అని చెప్పేసి మీరు గుర్తుపెట్టి కింద కమెంట్ బాక్స్లో మొత్తం కమెంట్ చేయాలి సో నిన్న ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు ఏమి లైవ్లో జరిగిందంటే యష్మి వచ్చి అందరి దగ్గరికి వెళ్ళి సోనియా ఫేక్ అని చెప్పేసి చెప్తా ఉంది అంటే ప్రతి ఒక్కరి దగ్గర పోయి ఆ డిస్కషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నది అనమాట సో పృథ్వీతో కూడా ఆ డిస్కషన్ స్టార్ట్ చేసింది యష్మి సోనియా వచ్చి అట్లా సోనియా ఇట్లా నేను అసలు ఇట్లా అనుకోలేదు అనేసి అంటే పృథ్వీ కూడా రిటర్న్లో చెప్తున్నాడు సోనియా కూడా అనింది నాతో తను ఫీల్ అయి ఉంటుంది అని చెప్పేసి నామినేషన్స్లో జరిగిన దానికి అంటే నేను చాలా ఫీల్ అయ్యా చాలా ఫేక్ నాకు ఫస్ట్ వీక్ ఆ అమ్మాయితో గొడవ ఉన్నా కూడా నేను ఆ అమ్మాయితో మళ్ళీ నార్మల్గా ఉండేదానికి ట్రై చేశాను కానీ ఆ అమ్మాయి ఇట్లా చేస్తుంది అనేసి నేను అనుకోలేదని చెప్పేసి ప్రతి ఒక్కరి నోన్లో ఇప్పుడు నానే పేరు ఏంటంటే సోనియా ఫేక్ అని చెప్పేసి దాని తర్వాత ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు ఈ గొడవ జరుగుతూ ఉన్నది ఆల్రెడీ ఆ బెలూన్స్ టాస్క్ అయిపోయిన తర్వాత గొడవ అనమాట చేత్తో పగలు కొట్టకూడదు అని చెప్పారు కదా మరి చెయ్యి ఎందుకు వచ్చింది అని చెప్పేసి నిఖిల్ నేను చెయ్యి పెట్టలేదురా అని అబ్బాయి అంటే ఒక చెయ్యి పెడితే పగలదురా అంటే ఒక చెయ్యి పెడితే పగలదు ఇంకో చెయ్యి పెడితే పగులుతుంది చెయ్యి ఎందుకు వస్తావు నేను అనేసి అంటే అప్పుడు యష్మి అక్కడి నుంచి వచ్చి వస్తా ఉన్నింది మరి మీ వాళ్ళు మీ సంచాలకు అడుగు మీ సంచాలకు నీ కట్టె ఇరిగిపోయిన వెంటనే గేమ్ ఆపింది మరి గేమ్ ఎందుకు ఆపింది నీ స్టిక్ ఇరిగిపోవడం నీ తప్పు అది సంచాలకు ఎందుకు గేమ్ ఆపాలా అని చెప్పేసి అని దాని తర్వాత బెలూన్స్ లోపలికి వేస్తా అనేసి అని ఎందుకే లేదు ఎంత గట్టిగా అరుస్తా ఉన్నదంటే యష్మి ఓయా అంటా ఉండింది చెవులో భయంకరంగా సో స్టిక్ విరిగిపోతే మరి బెలూన్స్ ఉండింది కదా కింద బెలూన్స్ ఉండింది మా స్టిక్ ఉండింది మా గేమ్స్ ఎందుకు ఆపారు అని చెప్పేసి అరస్తానే ఉంది అని అరవకు అని చెప్పేసి అన్నాడు ఎవరు నిఖిల్ అన్నా అంటే నువ్వెవరు చెప్పడానికి నేను ఇట్లే అరుస్తా అని చెప్పేసి నిఖిల్ నెమ్మదిగా మాట్లాడేవాడు నిఖిల్ ఫ్యూరియస్ అవ్వనివాడు భయంకరంగా ఫ్యూరియస్ అయిపోయాడు అనమాట దాని తర్వాత అంటే చాలాసేపు జరిగింది ఆ గొడవ దాని తర్వాత అభయ్ వచ్చి నన్ను పిలిస్తే నేను ఎందుకు వస్తారా నన్ను పిలిచేది ఏంది గేమ్ పాజ్ చేసి నన్ను పిలవాలంట అసలు అది ఏంది గేమ్ ఆడేటప్పుడు ప్రతిసారి గేమ్ పాజ్ చేస్తానే ఉంటారు అబ్బాయి లోపలికి వచ్చేదానికి అభయ్ వచ్చి అందుకని నేను లోపల రాలేదు గేమ్ పాజ్ చేసి పిలవలేదు అంటాడు పాస్ అనిపించింది దాని తర్వాత వాడి స్టిక్ వచ్చేంత వరకు నేను ఎందుకు ఆగుతా అసలు నేను నా పాటి గేమ్ ఆడుతా ఉంటే గేమ్ ఎందుకు ఆపింది అనేసి అంటే అసలు ఏంటది కొంచెమన్నా బ్రెయిన్ ఉందా తన స్టిక్ ఇరిగిపోయిందంటే తన స్టిక్ కొంచెం వీక్గా ఉంది సమ్మబుజ్జి లేకుండా ఎవరు ఆడతారు అవతల వాడి చేతిలో కత్తి లేకుండా నీ చేతిలో మాత్రం కత్తి ఉంటే పోయి ఫైటింగ్ చేస్తూ ఉంటావా వాడు దేంతో డిఫెండ్ చేసుకుంటూ ఉంటాడు సో ఆ టింగర్తనం కూడా లేకుండా కట్టెరిగిపోతే నా ప్రాబ్లమా ఎందుకు వాడు ఆడలేదని చెప్పేసి అడుగుతున్నాడు
దాని తర్వాత ఇంకా మీట ఇప్పటి నుంచి మన క్లాన్ ఏ పని చేయము, రేషన్ ఇస్తాడో లేదో అది బిగ్ బాస్ ఇష్టము, కానీ నేనైతే పని చేయను అని చెప్పేసి అన్నాడు. ఈ పాయింట్ మధ్యలో కూడా 2-3 సార్లు అన్నాడు. నేను పని చేయను, నేను పోతే ఎన్ని పోతా కానీ పని మాత్రం చేయను అన్నాడు. అన్నిసార్లు నేను పోతే అంటా ఉన్నాడు కాబట్టి నేను తెలిసి వెళ్ళిపోతానేమో. చాలా సీజన్స్లో అట్లా సెల్ఫ్ నామినేట్ అయిన వాళ్ళు వెళ్ళిపోయినారు. సీజన్ 3లో రోహిణికి వెళ్ళిపోయింది సెల్ఫ్ నామినేట్ చేసుకుని, లాస్ట్ ఏమో సందీప్ మాస్టర్ వెళ్ళిపోయినాడు సెల్ఫ్ నామినేట్ అని చెప్పి. అసలు ఇట్లా సెల్ఫ్ నామినేట్ చేసుకుని పోయిన వాళ్ళు చాలా మంది. సెల్ఫ్ నామినేట్ చేసుకోకుండా గొడవ పడాలి కానీ సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా అనేది ఏంది? బిగ్ బాస్ అక్కడ డిస్కషన్ కొంచెం ఎక్కువసేపు వస్తుంది అనేసి అనుకున్నాడు. అబ్బాయి యాక్చువల్లీ బాగానే ఆడుతున్నాడు, బాగానే కామెడీ చేస్తున్నాడు, కానీ అబ్బాయిలో ఆ ఎక్స్ ఫ్యాక్టర్ అనేది లేదు. అంటే జనాలు ఒక పాయింట్కి అట్రాక్ట్ అవుతారు కదా, ఆ పాయింట్ అబ్బాయిలో లేదు కాబట్టి అబ్బాయి పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ప్రోమో ప్రకారం ప్రేరణ తప్పులాగా కనిపిస్తుంది కాబట్టి ప్రేరణ కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రేరణ కూడా నోరు ఎక్కువ అనిపిస్తుంది, యష్మి కూడా నోరు ఎక్కువ అనిపిస్తుంది. నోరు ఎక్కువ గురించి నువ్వు మాట్లాడుతున్నావా గీతు అనేసి అంటే నేనే మాట్లాడుతున్నాను, ఎందుకంటే నాకు కూడా నోరు ఎక్కువ, అందుకే నేను 9th వీక్లో బయటకు వచ్చిన. వీళ్ళు ఇంకా 9th వీక్ వరకు కూడా ఉండేలాగా లేరు లోపల. ఓకే, దాని తర్వాత యష్మి ప్రేరణతో చెప్తా ఉండింది, లోపల వేయచ్చు కదా బాల్ బెలూన్స్, ఆమె ఒక మహారాణి లాగా ఒక క్వీన్ లాగా నిలుచుకోకపోతే ఆ ఎక్స్ప్రెషన్స్, యష్మి ఎక్స్ప్రెషన్స్. వీళ్ళంతా సీరియల్ గ్యాంగ్ కదా బేసిక్గా గైస్, నేను చెప్తున్నాను కదా, బయట కూడా నాకు సీరియల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ సీరియల్ ఫ్రెండ్స్కి ఆటోమేటిక్గా ఓవర్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేస్తాయి. మా ఫ్రెండ్ ఒక పిల్ల ఉంది, ఆ పిల్ల కూడా సీరియల్లో చేస్తూ ఉంటుంది, సీరియల్లో విలన్ క్యారెక్టర్ అనమాట. ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అట్లాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చి చెప్తుంది. ఏదైనా గొడవ వేస్తే కూడా అమ్మాయితో డైరెక్ట్గా ఎప్పుడైనా చిన్న గొడవ జరిగిందంటే కూడా అట్లాంటి ఎక్స్ప్రెషన్లు ఇస్తూ ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్లకి ఇంకా మంటతా ఉంటుంది అనమాట. సో బేసిక్గా నిజంగానే ఈ సీరియల్ యాక్టర్స్ అందరికీ లోపలనే హౌస్లోనేసే కాదు బయట పబ్లిక్లో కూడా సీరియల్ యాక్టర్స్ అందరికీ చాలా ఎక్కువ ఉంటుంది ఆ ఎక్స్ప్రెషన్స్ అంతా, ఓవర్ ఎక్స్ప్రెషన్స్, దానివల్ల మంటతా ఉంటుంది. అందుకే యష్మి కూడా విలన్ క్యారెక్టర్ ఏమో ఆ పిల్ల సీరియల్లో కూడా, సో అదే బయట చూపిస్తూ ఉంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. దాని తర్వాత పృథ్వీ వచ్చి వాళ్ళ మ్యాటర్లో చాలా ఫౌల్స్ ఉన్నాయి, వాళ్ళ స్టిక్ పోయినా కూడా వాళ్ళు అన్నారు, లోపల రమ్మన్నా రాలేదు, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే వేరే వాళ్ళని పంపాలి, కానీ వాళ్ళు ఎందుకు వచ్చినారు, నబీల్నో ఇంకొకరు ఎవరినైనా పంపించాలి, మరి అబ్బాయి ఎందుకు వచ్చాడు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే అని చెప్పేసి అంటానున్నాడు. సో బేసిక్గా నాకు ఇక్కడ ఏమనిపించిందంటే పృథ్వీ మ్యాటరు, పృథ్వీ వచ్చి తన వరకు వచ్చిందంటే ఒక రూల్ మాట్లాడతాడు, తన వరకు లేకపోతే ఒక రూల్ మాట్లాడతాడు. ఇదే పృథ్వీ తన గేమ్లో ఉండి ఆపోజిట్ వాళ్ళ స్టిక్ ఆగిపోతే కూడా పృథ్వీ ఏం గేమ్ స్టాప్ చేయడు. ఆపోజిట్ వాళ్ళ స్టిక్ ఆగిపోతే కూడా వాళ్ళని కొడతానే ఉంటాడు, ఫిజికల్గానే పోతానే ఉంటాడు. అది దాని తర్వాత ప్రేరణ దోశ ఇష్యూ అనమాట. ఈ ప్రేరణ దోశ ఇష్యూలో నాకు విష్ణుప్రియ చాలా డ్రామా చేసింది అనేసి అనిపించింది. ఉండేదానికంటే అక్కడ అంత పెద్ద మ్యాటర్ లేకపోయినా కూడా ఉండేదానికంటే ఎక్స్ట్రాలు ఎగ్జాజరేట్ చేసి దాన్ని అట్లేసింది అని చెప్పి అట్లా వేయలేదు ప్రేరణ. బట్ విష్ణుప్రియ అట్లా చేసింది. అండ్ ఆల్సో ప్రోమోలో చూసిన ప్రకారం అయితే ప్రేరణ తప్పేమో అనేసి అనిపిస్తుంది. బట్ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది, అండ్ నేను రాత్రి లైవ్ చూస్తే కూడా అర్థమవుతుంది, విష్ణుప్రియ కావాలనే ఈ సిచ్యువేషన్ని గ్రాప్ చేసుకుని ప్రేరణ నెగిటివ్ చేయడానికి అట్లా ఏడ్చిందేమో అని ఒక పాయింట్ అనిపిస్తుంది. లేకపోతే నిజంగానే తనకి ఆ గేమ్ వల్లనో ఫుడ్ లేకపోవడం వల్లనో ఏదైనా ఎమోషన్ ట్రిగర్ అయ్యి ఆ ఎమోషన్ కోసం ఏడుస్తా దానికి ప్రేరణ ఏమైనా బ్లేమ్ చేస్తా ఉందా, లేకపోతే ఇది సింపతి గేమా ఏమి అనేసి తెలియదు. ఖచ్చితంగా నాగార్జున గారు ఈ వీకెండ్లో చూపిస్తారనమాట. ఎట్లేసింది విష్ణుప్రియ, అట్లా వేసిందా దోశ, నేను చూపిస్తా, వీడియో చూపించాను చెప్పేసి చూపిస్తారు. అప్పుడు విష్ణుప్రియ పరుగు పోతుంది. ఆల్రెడీ విష్ణుప్రియ సేమ్ ఇదే ఈ టాస్క్లో లాస్ట్ టైం సాక్స్ టాస్క్లో అబ్బాయి నన్ను పుష్ చేశాడని చెప్పేసి వాదిస్తానే ఉంది. బట్ లాస్ట్కి నిజమేమరా అంటే అబ్బాయి అక్కడ పుష్ చేయలేదు, అక్కడ కూడా ప్రేరణది తప్పుంది అన్నట్టు పోర్ట్రే చేసింది. నిన్న కూడా ప్రేరణ తప్పుంది అనేసి పోర్ట్రే చేసింది. సో ఈ వీకెండ్లో కానీ నాగార్జున గారి వీడియో చూపించినట్టుంటే ఇంకా నెక్స్ట్ విష్ణుప్రియ అన్ని ఎగ్జాగ్జరేట్ చేస్తుందేమో, విష్ణుప్రియని నమ్మకూడదేమో అని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే హౌస్లో ఉండే హౌస్ మేట్స్ అందరూ. ఎందుకంటే ఆ పాయింట్లో విష్ణుప్రియ ఏడుస్తుంటే హౌస్ మేట్స్ అందరూ విష్ణుప్రియకే సపోర్ట్ ఉన్నారు. ప్రేరణ సైడ్ ఎవరు అంత తొందరగా నమ్మేదానికి కూడా లేరు. దానితో మనకంట ఒకడు ఉండేదానికి మధ్యలో నారదుల్లాగా నారాయణ అని చెప్పేసి ఇంకా ఎక్కిస్తా ఉన్నాడు. సో యాక్చువల్లీ ఆ టాస్క్లో ఏమైందిరా అంటే
ప్రేరణ వచ్చి దోశలు పోస్తూ ఉండింది. దోశలు పోస్తూ ఉంటే విష్ణుప్రియ వచ్చి ప్రేరణ నాకు కూడా ఒకటి అని చెప్పేసి అంటా ఉండింది. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి ప్రేరణ నేను వేయను అని చెప్పలేదు, మాది మేము వేసుకుంటాం మీది మీరు వేసుకోండి అనేసి చెప్పిందంట. దానికి మణికంఠ వచ్చి పాపం ఆకలితో ఉంది కదా ఒక్కటేస్తే ఏమవుతుంది అనేసి అన్నాడంట. వాళ్ళు వేసుకుంటారు అనేసి అనేదంటే అయినా కూడా సర్లే ఆకలితో ఉంటుంది కదా అంటే ఆ పాయింట్ వచ్చేసినా కూడా ఇమ్మీడియట్ గా రియలైజ్ అయ్యి సర్లే ఆకలితో ఉంటుంది కదా అని చెప్పేసి అది వేసేటప్పుడు దోశ సరిగ్గా రాకుండా అది ఆ గరిటె నుంచి కొంచెం కింద పడింది. దాన్ని ఇట్లని నీట్గానే వేసింది ప్రేరణ. మేబీ తను ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉంది, చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉంది, గేమ్ ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో ఉంది కాబట్టి ఆ పాయింట్ మీద ఏమన్నా గేమ్ ఓడిపోయిందనేసి అట్లా బిహేవ్ చేసి అట్లా వేసిందేమో కానీ ఇంటెన్షనల్ గా అయితే వేయకూడదు వీళ్ళకి చేయకూడదు అనే ఉద్దేశంతో అయితే ప్రేరణ చేసినట్టు నాకు అనిపించలేదు. దానికి విష్ణుప్రియ వచ్చి ప్రేరణ వేసిన దోశ తినకుండా నువ్వు మళ్ళీ వేసి నువ్వైతే ఎట్లా వేస్తావు వెయ్యి అని చెప్పేసి మణికంఠతో వేయమని చెప్పింది. మణికంఠ వేసిన దోశ పెట్టుకొని ప్రేరణ వేసిన దోశ మళ్ళీ రిటర్న్ ఇచ్చేసింది. అక్కడితో అయిపోయింది. మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ ఏడ్చుకుంటా బయటకు వచ్చింది. సో విష్ణుప్రియ నాకు జనరల్లీ ఏమనిపిస్తుంది అంటే ఏదైనా అయిపోయినా కూడా దానికి కొంచెం తవ్వేది ఎక్కువ అనేసి అనిపిస్తుంది. సోనియా మ్యాటర్లో కూడా ఆ మ్యాటర్ వదిలేసిన తర్వాత కూడా అడల్టరేటర్ కామెడీ అనిన తర్వాత అలా అనలేదండి మీకు అలా అనిపించుంటే సారీ అనిందా, మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ తవ్వింది తవ్వతానే ఉంటుంది. ఒక మ్యాటర్ జరిగిందంటే దాన్ని తవ్వతానే ఉంటుంది అనేసి అనిపిస్తుంది. సో ఈ మ్యాటర్ కూడా తవ్వతానే ఉండి తనకి ఏడుపు వచ్చేసి భయంకరంగా ఏడ్చేసింది. సో ఎందుకు ఏడ్చినావు ఏమి అని చెప్పేసి బయటకు వచ్చి అందరూ అడుగుతూ ఉంటే తను వేసిన విధానం జైల్లో వేసిన వాడికి వేసినట్టు వేసింది అనేసి అంటే యాడేసింది అట్లా చాలా క్యాజువల్గా వేసింది. కాకపోతే కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ చూపించుంటుందేమో తప్ప మరి అట్లయితే వేయలేదు. విష్ణుప్రియ అట్లా చూపించింది ఎక్స్ప్రెషన్, ఎగ్జాజరేషన్ ఉండేదాన్ని కొంచెం లాగి చెప్పడం, లేకపోతే దాన్ని కొంచెం సాల్ట్ పేపర్ అన్ని యాడ్ చేసి చెప్పడం ఆ మాదిరిగా చేసింది అనమాట. దాని తర్వాత మనీని అడిగారు, అరే నువ్వేం జరిగిందో చెప్పరా మనీ అంటే యాక్చువల్లీ వాళ్ళ టీం వాళ్ళని ఎవరిని పని చేయకూడదు అనేసి చెప్పారంట. వాళ్ళ చీఫ్ మాట వింటారని చెప్పేసి తను వేయించలేదు. అండ్ లాస్ట్లో తను వచ్చి చాలా విల్ఫుల్గా వేయలేదు అనేసి అనిపించింది అంతే అని చెప్పేసి అన్నాడు అనమాట. దాని తర్వాత ప్రేరణ వచ్చి దాని దగ్గర అబ్బాయితో చెప్తా ఉండింది, నేను వాళ్ళకి ఎందుకు ఇస్తాను, నాది నేను వేసుకుంటాను, మీరు వేసుకోమని చెప్పారు, మా చీఫ్ చెప్పారు అని చెప్పేసి మనం చీఫ్ చెప్పిందే మనం వినాలి అని చెప్పేసి అంటా ఉండింది ప్రేరణ. సో మణికంఠ వచ్చి ప్రేరణ వచ్చి నీ ఇంటెన్షన్కి విష్ణుప్రియ హర్ట్ అయింది కదా, ప్రేరణ ఏమో వాళ్ళకి పెట్టను అనేసి అనలేదు, మనది మనం వేసుకుంటాం వాళ్ళది వాళ్ళు వేసుకుంటారు అనేసి చెప్పింది అంతే అని చెప్పేసి మణికంఠ చెప్తున్నాడు. మణికంఠ దాన్ని ఎక్కువ అయితే యాడ్ చేయలేదు, కాకపోతే ఉండే దాంట్లో మధ్యలో ఇక్కడక్కడ మణికంఠ కూడా కొంచెం సాల్ట్ పేపర్ యాడ్ చేసి ఆ ఎక్స్ప్రెషన్స్ వల్ల ఏంటి ప్రేరణ ఇంత తప్పు చేసిందా అనే ఫీలింగ్ వచ్చేలాగా చేస్తున్నాడు అనమాట. దాని తర్వాత ప్రేరణ ఏమో నేను అలా చెప్పలేదు, అక్కడ మళ్ళీ ప్రేరణ విష్ణు వచ్చి మాట్లాడుకుంటా ఉన్నారు అనమాట. నీకు మనసులో ఏదో ఉండి వేసావు, నీకు అసలు పెట్టే మనసే లేదు అని చెప్పేసి విష్ణుప్రియ అరుస్తా ఉంది. ఇవన్నీ కావాలని ప్రేరణ మీద ఒక బ్లేమ్ పోర్ట్రే చేయడానికి అనేసి చెప్పేసి నాకు అనిపించింది. నిజంగా అయితే ప్రేరణకి వాళ్ళకి పెట్టే మనసు అయితే లేదు, నిజంగానే పెట్టే మనసు లేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళంతా సెన్సిటివిటీ ఉండే మనుషులు కాదు, టాస్కే ఇంపార్టెంట్, అవతల మనుషులు చచ్చిపోయినా పర్లేదు టాస్కే ఇంపార్టెంట్ అనుకునే టైపు. సో ఆ రకంగా ఉండే మనుషులు అనమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు పెట్టలేదు, ఓకే వేసుకోవచ్చు కదా అని చెప్తే వాళ్ళ టీంలో వాళ్ళు ఎవరైనా నిజంగానే పిలిచి వేసి ఉండొచ్చు. బట్ రేషన్ అందరిది కదా అది ఇది అనేసి ఒక పాయింట్ కూడా ఉంది. వాళ్ళకి ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఆల్రెడీ. నేనైతే ఈ విషయంలో అసలు ప్రేరణ తప్పనేసే చెప్పను. ఎందుకంటే అసలు ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు, మా క్లాన్ది కరెక్ట్ అయితే మా క్లాన్ది కరెక్ట్ అని చెప్పేసి ఒక గొడవ జరుగుతూ ఉండేటప్పుడు ఆ పాయింట్లో అవతల వాళ్ళకి పాయింట్ వచ్చినప్పుడు మనం ఓడిపోయామనే ఫీలింగ్కి ఇంకా డబుల్ త్రిబుల్ ఎక్కువ ఉంటుంది అనమాట ఆ ఫీలింగ్. సో దాంతో ప్రేరణ ఆ ఫ్రస్ట్రేషన్లో ఉంది, కానీ దాని విష్ణుప్రియ కొంచెం కావాలనేసి లాగి పీకి చెప్పింది అని చెప్పేసి అనిపిస్తుంది. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి దాని తర్వాత ప్రేరణ ఏమో నేను అలా చెప్పలేదు నిఖిల్ అంటే మనీ కూడా చెప్తున్నాడు కదమ్మా అని చెప్పేసి నిఖిల్ వచ్చి విష్ణుప్రియకే సపోర్ట్ చేస్తున్నాడు. ఇక్కడ జనరల్లీ ఆ ఎమోషన్స్ ని బట్టి విష్ణుప్రియ అని అందరు నమ్ముతున్నారు, కానీ ప్రేరణనే నమ్మాల్సిన సిచ్యువేషన్. వీకెండ్లో నాకు తెలిసి విష్ణుప్రియ బాగా కోటింగ్ పడుతుంది అనేసి అనుకుంటున్నా. ఒకవేళ విష్ణుప్రియ నిజంగానే వాళ్ళు పాజిటివ్ చేసేయాలి అనేసి అనుకుంటే వీకెండ్లో అప్పుడు ఇది అంతగా డ్రాగ్ చేయకపోవచ్చు. బట్ ఒకవేళ చూపించాలి ఎవరికి అన్యాయం జరగకూడదు అనేలాగా ఉంటే మాత్రం వీకెండ్ ఖచ్చితంగా నాగార్జున గారు ఈ ఎపిసోడ్ వీడియోస్ చూపిస్తారు. దాని తర్వాత మహాన్ అనేసి కూడా అనింది. మహాన్ అనలేదమ్మని నిన్ను, నువ్వు పెద్ద మహాన్ అవ్వద్దు అనేసి అనలేదమ్మని నిన్ను అని చెప్పేసి దాన్ని కూడా డ్రాగ్ చేసి చిన్న చిన్న పాయింట్స్ని డ్రాగ్ చేస్తుంది విష్ణుప్రియ. బేసిక్గా విష్ణుప్రియ
అయిపోయిన గొడవ గోడి 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 పీక్ 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 గాలివాన అనేసి అంటారు కదా, చింపి చింపి గాలివాన ఏదో అట చేస్తుంది అనమాట. ఓకే, దాని తర్వాత సోనియా వచ్చి ఇక్కడ ఈ పాయింట్లో వచ్చింది. ఫుడ్ కదా, ఆమెకి హార్ట్ఫుల్గా ఇవ్వు పో అని చెప్పేసి తనే ప్లేట్లో దోశలేసి ఇంటెన్షనో అన్ఇంటెన్షనల్లో అని చెప్పేసి అనిందనమాట. సో ఈ పాయింట్లో నాకు సోనియా బాగా నచ్చింది, చాలా మంచిగా అనిపించింది. ఫుడ్ విషయంలో నిజంగానే సోనియా అట్లా పెట్టే మనసేమో అని చెప్పేసి అనిపించింది. అండ్ ఆ ఇనిషియేషన్ తీసుకొని సోనియాకి విష్ణుప్రియ నచ్చకపోయినా కూడా ప్రేరణ దగ్గరికి వెళ్ళి ఆ దోశలు ఇచ్చి తనకి ఫుడ్ ఎత్తుకొని ఇవ్వు అని చెప్పడం నాకు చాలా మంచిగా, ఓ ఈ పిల్లలో మంచి యాంగిల్ ఉందబ్బా, మనమే అర్థం చేసుకోలేదేమో అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. దాని తర్వాత ప్రేరణ వచ్చి విష్ణుప్రియకి తినిపించి ఏడ్చేసింది అనమాట. ఏడ్చేసి నిఖిల్ని హక్ చేసుకునింది. దాని తర్వాత మనీ దగ్గర వెళ్ళి నీ వల్ల చిన్న మిస్టేక్ చాలా పెద్దదైంది, నువ్వెంత వర్స్ట్ ఫెలోనో నాకు అర్థమైందని చెప్పేసి ఇక్కడ ప్రేరణ చేసింది తప్పు అనిపించింది. ఒక కోపం ఉండేటప్పుడు మాటలు వదిలేయడం ఓకే, బట్ చాలా ఎక్స్ట్రీమ్గా మణికంఠ మీద ప్రేరణ మాట్లాడిందేమో ఒక వాల్యూ కూడా లేకుండా అని చెప్పేసి అనిపించింది. బట్ మనీ నిజంగా చేసే పనులకి వాల్యూ ఇవ్వాలి అనేసి కూడా ఎవరు కనిపించదు. మనీ వచ్చి నువ్వు రబ్ చేయకు, ఈ విషయాన్ని రబ్ చేయకు అనేసి అంటే నేను చేస్తా అనింది. హౌస్ ముందు మాట్లాడతా అంటే తీసుకురా హౌస్ని, నీకు కావాలంటే నువ్వే తీసుకొనిరా అని చెప్పేసి అనింది. నువ్వు ఈగోకి తీసుకున్నావు అంటే పోరా అనింది. అదంతా కొంచెం ఓవర్ అనిపించింది, మరీ తీసి పారేసినట్టు మాట్లాడింది. బట్ మనీ చేసే విషయాలు కూడా నిజంగానే ఒళ్ళు మండుతూ ఉంటుంది. వాళ్ళు కొట్లాడుకుంటారు కదా, మధ్యలో ఎందుకు దూరేది అనేసి అనిపిస్తుంది. ప్రేరణ వచ్చి చిన్న విషయం పెద్దగా అవ్వకముందే నేను ఆపడానికి చూస్తాను, నా మీద అరవకు. మనీకంటే కూడా సీరియల్ బ్యాచ్ కాబట్టి ఆ సీరియల్ ఎక్స్ప్రెషన్స్. ప్రేరణ వచ్చి నువ్వు ఊరికే ఉండు, నా వర్షన్ నేను చెప్పుకుంటా, ఏమైనా చేసుకోపో, పో ఫస్ట్ పో ఇనిచి పో అనేసి అరస్తా ఉంది అనమాట మణికంఠ మీద. మణికంఠ వచ్చి నీలో మార్నింగే విన్నర్ క్వాలిటీ చూశాను, బట్ నువ్వు మొత్తం పడిపోయావు అని చెప్పేసి ఎక్స్ప్రెషన్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట. దాని తర్వాత విష్ణుప్రియ వచ్చి ప్రేరణతో చెప్తా ఉంది, యాక్చువల్లీ ఇప్పుడు టాస్క్ ఓడిపోతే మాకు మళ్ళీ ఫుడ్డే ఉండదు, మాకు రేషనే ఉండదు, మళ్ళీ రేషన్ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు. సో మేము ఆకలితో ఉంటాం కాబట్టి మా క్లాన్ అందరికీ దోశలు వేసుకుని మేము తినేద్దామనేసి అనుకున్నాం, కానీ నీకు వెయ్యకూడదు అనే ఇంటెన్షన్ అయితే లేదు, నువ్వు ఆ టైంలో అక్కడికి వచ్చావనేసి కూడా మాకు తెలియదు అనేసి చెప్తా ఉండేది అనమాట. దాని తర్వాత పృథ్వీ ఎందుకో ఫీల్ అయ్యాడు, ఎందుకు అని చెప్పేసి అందరూ అడగతానే ఉన్నారు. దాని తర్వాత బయటికి వచ్చి నిఖిల్ ఏమైందా అంటే సోనియా వచ్చి పృథ్వీని నువ్వెవరు చెప్పడానికి అనేసి అనిందంట. దానికని ఫీల్ అయిపోయినాడంటే పృథ్వీ, నాకు సోనియాతో బాండ్ ఉంది కాబట్టి నేను అట్లా ఫీల్ అయినాను, ఇదే కానీ ఎవరైనా అనుంటే వాళ్ళు పని అయిపోయింది నా చేతిలో, కాబట్టే నేను బాండ్ అయ్యా కాబట్టి సైలెంట్గా ఉన్నాను, సో ఇంకా బాండింగ్ వద్దు అనుకుంటున్నా అనేసి అంటే నిఖిల్ వచ్చి అరే అట్లా అనుకోకూడదురా అది ఇది అని చెప్పేసి హితబోధ చేస్తున్నాను అనమాట. దాని తర్వాత బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప. ఇప్పుడు కమెంట్లో అందరూ బంగారు కోడి పెట్ట కదా, గీతుయే నా బంగారు కోడి పెట్ట అని చెప్పేసి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరూ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను అన్ని లైక్ చేస్తా. అండ్ ఆల్సో అది మాత్రమే కాకుండా ఆ బంగారు కోడి పెట్టతో పాటు నేను ఏ టైంకి రివ్యూ పెడితే బాగుంటుంది, మార్నింగ్ 8 o'clock రివ్యూ పెడితే బాగుంటుందా, లేకపోతే రాత్రి ఎపిసోడ్ అయినాక 11:30 అయినా కూడా లేట్ అయినా కూడా రాత్రి పెడితే బాగుంటుందా, రాత్రి పెడితే ఎక్కువ పోవట్లేదు అని చెప్పేసి నేను మార్నింగ్ పెట్టా ఈరోజు. ఇంక మీటి నుంచి మార్నింగే కంటిన్యూ చేద్దామనేసి అనుకుంటాను నేనైతే. మీరు కమెంట్ చేయండి ఏ టైం అయితే కన్వీనియంట్ అనేసి, ఒక పోల్ కూడా పెడతాను ఏ టైం కన్వీనియంట్ అని చెప్పేసి కమ్యూనిటీలో, దాన్ని కూడా ఇది చేయండి. దాని తర్వాత సీత గొడవ అయితే ఏం మాట్లాడితే ఏం మాట్లాడాలి, చిన్న డిస్కషన్ అయితే ఏమి మా ఇండివిజువల్ ఒపీనియన్ లేకుండా అన్ని సోనియానే అడుగుతూ ఉంటాడు ఈ నిఖిల్. ఇంత స్టబ్బన్ ఉండేవాడు ఇంత కామ్ ఎలా అయ్యాడు, ఆ ఫ్రెండ్షిప్ వల్లే అయ్యాడు అని చెప్పేసి నిఖిల్ గురించి మాట్లాడుతూ ఉంది అనమాట. ఫస్ట్లో వచ్చిన 2 రోజులు ఎంత స్టబ్బన్గా ఎంత ఇదిగా ఉన్నాడు, అప్పుడు ఎంత బాగున్నాడు, ఇప్పుడు ఆ ఫ్రెండ్షిప్ వల్ల సోనియాతో ఎంత ఇదైపోయినాడు చూడు, అసలు ఎంత కామ్ అయిపోయాడు అని చెప్పేసి అంటా ఉన్నది. దాని తర్వాత బయట వచ్చి సోనియా నిఖిల్ కూర్చోన్నారు. ఇక్కడ సోనియా బిహేవియర్, సోనియా అబ్బాయిల్ని కవ్వేస్తుంది అనేసి అనిపిస్తుంది, కావాలని కవ్విస్తుంది. అంటే అబ్బాయిలు ఏ అబ్బాయికైనా అట్లా చేస్తే అట్లీస్ట్ కొంచెమన్నా అట్లా టింగ్లింగ్ ఫీలింగ్ ఏదో ఒకటి వస్తుంది. సో దాని నుంచి సపోర్ట్ తీసుకుందాం అనుకుంటా, అలాంటి ఒక ఫీలింగ్ నుంచి సపోర్ట్ తీసుకుందాం, అబ్బాయిలు సపోర్ట్ తీసుకుందాం అని చెప్పేసి అట్లా చేస్తా ఉందా, లేకపోతే తనకేమన్నా ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పేసి తెలియదు. అబ్బాయితో అయితే అట్లా ఉండేది నేను చూడలేదు, బట్ నిఖిల్ పృథ్వీతో అయితే నిజంగా చాలా ఘోరంగా ఉంటుంది. బయట నిఖిల్ వచ్చి మాట్లాడుతూ ఉంటే నాకు బాధగా ఉందిరా పృథ్వీ, నేను అనవసరంగా మాట్లాడినానేమో అనేసి చెప్తా, నిఖిల్ చెస్ట్ పైన ఇట్లా రుద్దుతా ఉంది. ఎట్లుంటుంది ఏ అబ్బాయికైనా చెస్ట్ పైన అట్లా రుద్దుతూ ఉంటే జివ్ అనే ఫీలింగ్ వస్తుంది కదా. సో ఆ ఫీలింగ్స్ని
ఇది చేసుకొని వాళ్ళ వీక్నెస్ ని వశపరుచుకొని ఏమన్నా వాళ్ళ సపోర్ట్ తీసుకుందాం అనుకుంటా ఉందా? దట్ వాజ్ అ వెరీ బ్యాడ్ స్ట్రాటజీ అనిపిస్తుంది. ఒకవేళ ఇఫ్ ఇట్స్ హర్ స్ట్రాటజీ, దట్స్ అ వర్స్ట్ స్ట్రాటజీ ఎనీబడి కెన్ ప్లే. బట్ మేబీ తనకి ఫీలింగ్స్ ఉన్నాయి అంటే మనం ఏం చేయలేము, ఎందుకంటే ఆ హౌస్లో ఫీలింగ్స్ వస్తాయని నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి. బట్ ఏది రైట్? బయట ఏమో నాకు ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి అంటే ఇష్టం అని చెప్పేసి అంటుంది, లోపలేమో నిఖిల పృథ్వీ అని చెప్పేసి అర్థం కాదు. అది చాలా ఇట్స్ నాట్ పెద్దోడు చిన్నోడు బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ లాగైతే కనిపించలేదు. ప్రపంచంలో ఏ సిస్టర్ వాళ్ళ బ్రదర్తో ఇట్లా ఉండదు అని చెప్పేసి నాకు అనిపించింది. సో ఆ పాయింట్ మీద నాకు ఏంద్రా ఇది అని చెప్పేసి అనిపిస్తూ ఉంది అనమాట. చాలా ఘోరంగా వెస్ట్గా అనిపిస్తూ ఉంది. ఓకే, దాని తర్వాత శక్తి క్లాన్ వచ్చి గెలుచుకునింది కాబట్టి చాలా టాస్క్లు. సూపర్ మార్కెట్ పొండి అనేసి అన్నారు. కాంతారా మీ రేషన్ మొత్తం లోపల పెట్టేయండి అనేసి అన్నారు. ఇద్దరు బాగా వారి 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 తెచ్చుకున్నారు, అంత వారేసి తెచ్చేసుకున్నారు నీట్గా. దాని తర్వాత సోనియా వచ్చి తన బయట బాయ్ ఫ్రెండ్ గురించి చెప్తాను అనమాట. అది మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, నాకైతే బాగా అర్థమైంది. నేను ప్రపోజ్ చేయలేదు, బట్ వీ హ్యావ్ బీన్ టుగెదర్ ఫర్ 3 years. 3 ఏళ్ళుగా కలిసే ఉంటున్నాము. నేను ఒక ఎన్జిఓ స్టార్ట్ చేశాను కదా, దానికి తనే ఆ డిజైనింగ్ అవన్నీ చేస్తూ ఉంటాడు. అండ్ ఆల్సో తనే సపోర్ట్ చేస్తూ ఉంటాడు, యూఎస్ నుంచి స్పాన్సర్ చేస్తూ ఉంటాడు. కాంప్లికేటెడ్ ఎందుకు ఈ రిలేషన్షిప్ అని చెప్పేసి ప్రేరణ అడిగితే హీస్ విత్ సమ్మన్ ఎల్స్ ఆల్సో అనేసి అంటాడు. అనిన తర్వాత అంటుంది, అంటే సోనియానే అంటే తను చెప్పాడు నువ్వు అంటే ఇష్టమని, అంటే కాదు నేనే చెప్పాను, కానీ తన వల్ల ఎందుకంటే తన వల్ల నాకు చాలా చేంజ్ వచ్చింది నా లైఫ్లో. ఇంతవరకు నేను ఫ్యామిలీ అంటే నేను రన్ అవే అయిపోయేదాన్ని, బట్ తన కోసమే తను వచ్చిన తర్వాత నేను కొంచెం మారాను. దాని తర్వాత వెయిటింగ్ ఫర్ యువర్ డెసిషన్ అని చెప్పేసి ఆయన అన్నారు. ఓకే అంటే పోయి చెవులో చెప్తా ఉంది. బేసిక్గా యశ్వీర్ అనే ఆయనకి ఆల్రెడీ నాకు చాలా మంది కమెంట్స్ పెట్టారు, మేబీ ఆ యశ్వీర్కి సంబంధించిన వాళ్ళు ఎవరో తెలీదు. ఆ యశ్వీర్ అనే ఆయనకి, హూ ఇస్ సోనియాస్ బాయ్ ఫ్రెండ్, ఆయనకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందంట. బట్ ఆయన వాళ్ళ వైఫ్తో సమ్ గొడవ ఏదో జరుగుతోంది. సో ఆ డివోర్స్ ఇంకా అవ్వలేదు, ఆ విషయాలు నడుస్తూ ఉన్నాయి. సో ఆయన మేబీ ఈ పిల్లని సోనియాని నీకు ఓకే అంటే చెప్పు, నేను డివోర్స్ ఇచ్చేస్తాను మా ఆవిడకి అన్నట్టు చెప్పినట్టున్నారు. సో అది ఇంకా అవ్వలేదు కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ కూడా, అంటే ఆ యశ్వీర్ వాళ్ళ వైఫ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఇంకా ఆయన దగ్గరే ఉంది. సో అదొక కాంప్లికేటెడ్ రిలేషన్షిప్ అని చెప్పేసి అంటా ఉంది. ఫస్ట్ వాళ్ళు ఐ వాంట్ దెమ్ టు బీ సెటిల్డ్, ఆ తర్వాత నేను ఆలోచిస్తాను అనేసి అనేది. అంటే వాళ్ళిద్దరు ఆ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి ఉంటారా విడిపోతారా అనేది సెటిల్ అయితే ఆ తర్వాత నేను తనతో ఉండడానికి ఆలోచిస్తాను అనేసి అనేది. అది వాళ్ళ పర్సనల్, ఐ హ్యావ్ నో రైట్ టు కమెంట్ అబౌట్ ఇట్. ఒక ఫ్రెండ్స్గా కూర్చొని మాట్లాడుకోవచ్చు, కానీ ఆ పాయింట్ మీద ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ రైట్ టు కమెంట్ ఆన్ దట్. అది వాళ్ళ పర్సనల్ డెసిషన్, ఐ హ్యావ్ నో రైట్ టు కమెంట్ ఆన్ దట్. దాని తర్వాత కిచెన్లో ఎగబెట్ట ఈ వారం మొత్తం కలిపి 14 గంటలే కుక్ చేసుకోవాలా అని చెప్పేసి అన్నారు. అసలు ఎంత కష్టము, వాళ్ళే గొడవలు పడి వాళ్ళే కలిసి కుక్ చేసుకోవాలా. ఆ కుకింగ్లో కూడా చాలా జరుగుతూ ఉంటాయి, నచ్చని వాళ్ళు ముందు ఎదుర్కొంటూ ఉంటారు, అయినా కుకింగ్ చేసుకోవాలా. దాంట్లో వీళ్ళు క్లాన్లు వేరే మారిపోయినారు కాబట్టి వీళ్ళ ఫుడ్ వాళ్ళ ఫుడ్ వాళ్ళు మొత్తం అంతా జాగ్రత్తగా పెట్టుకోవాలా, దొంగతనం చేయకుండా. ఎట్లా చేస్తారో ఏమో నాకేం అర్థం కావట్లే. దాని తర్వాత అబ్బాయి వచ్చి అబ్బాయి పృథ్వీ అదే ఇంకా ఆ ఎగ్ టాస్క్ స్టార్ట్ అయిపోయింది, ప్రభావతి టాస్క్. యాక్చువల్లీ ఇది ప్రభావతి టాస్క్, మా చేపల టాస్క్, అన్ని టాస్కులు మిక్స్ చేసిన టాస్క్. ఈ ప్రభావతి టాస్క్ సీజన్ 5లో కూడా వచ్చింది. దాంట్లో యాంకర్ రవి వచ్చి కాజల్ యాంకర్ రవి వచ్చి నాకు నువ్వు ప్రొటెక్ట్ చేసుకుని ఇది నేను ప్రొటెక్ట్ చేసుకుంటా అనేసి అంటే యాంకర్ రవి చేస్తాను నాన్న అని చెప్పి కాజల్ బుట్ట ఎక్కడుంది అని చెప్పేసి సిరికి చెప్పేస్తాడనమాట. సో ఆ టైంలో ఏమనిపించింది, ఏంది యాంకర్ రవి ఇంత కన్నింగ్గా ఉన్నాడు అనేసి అనిపిస్తుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే యాంకర్ రవి కూడా గేమ్ లాగా చూశాడు, మనుషుల్లాగా చూశాడు అని చెప్పేసి నాకు హౌస్లోకి పోయి వచ్చిన తర్వాత అర్థమైంది అనమాట. సో ఇట్ మే బీ హిస్ స్ట్రాటజీ అండ్ దట్ స్ట్రాటజీ వాజ్ అండ్ రాంగ్. ఆ సీజన్ 5 అప్పుడు నాకు అది రాంగ్గా అనిపించింది ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత గేమ్ ఇస్ గేమ్, రిలేషన్షిప్ ఇస్ రిలేషన్షిప్, రెండు వేరే అని చెప్పేసి అర్థమైంది. బట్ దేర్ ఈస్ ఆల్సో ఏ లిమిట్ ఫర్ ఇట్ అని చెప్పేసి అర్థమైంది. అట్లా లిమిట్ దాటి ప్రవర్తించినారంటే 9th వీక్లో బయటకు వస్తారు అని చెప్పేసి నాకు అర్థమైంది అనమాట. సో బేసిక్గా ఏమైందంటే ఆ ప్రభావతి టాస్క్లో ఆ ఎగ్ టాస్క్ నేనేం ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఆ ఎగ్ టాస్క్లో ఒకరికొకరి మీద, అది బేసిక్గానే ఫిజికల్ టాస్క్, ఒకరి గుడ్లు లాక్కోవడానికి ఒకరి మీద పడతా, అది చేస్తా ఇది చేస్తా. యాక్చువల్లీ నిఖిల్ అండ్ పృథ్వీ ఎక్కువ ఫిజికల్ ఆడారు, ఎందుకంటే వాళ్ళు యంగ్గా ఉన్నారు, స్టౌట్ ఉన్నారు, వాళ్ళకి చాలా బలం ఉంది. సో వాళ్ళిద్దరు ఫిజికల్గా ఆడారు. ఫస్ట్ గెలుక్కునింది మాత్రం ఓం వచ్చి వాళ్ళ ఎగ్స్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటా ఉంటే ఎత్తుకునేదాన్ని ట్రై చేస్తా ఉన్నాడు. ఎత్తుకోలేదు, ఆయనకి ఎత్తుకునేంత లేదు ఆయన వేస్ట్ నిజంగానే ఆ హౌస్లో అనేసి అనిపిస్తుంది. ఒక టాస్క్ కూడా సరిగ్గా ఆడలేడు.
సో ఆయన ఆ ఎగ్స్ ఎత్తుకునే దాన్ని ట్రై చేస్తుంటే ఇంక పృథ్వీకి రెచ్చిపోయి ప్రేరణ ఎగ్స్ గుడ్లు గంపలాగేసి అంత పీకి పాకం పెట్టేస్తా ఉన్నాడు. నాకు పృథ్వీని చూస్తూ ఉంటే సేమ్ రేవంత్ని చూసినట్టే అనిపిస్తూ ఉంది. ఒక్కసారి ఆ ఎపిసోడ్ చూడండి, అసలు యష్మి మూతి పైన ఇట్లా కూర్చొనేసి ఉంటాడు ఫేస్ పైన పృథ్వీ, యష్మి ఆ ఫేస్లో ఆ కింద నుంచి బయటకు వస్తుంది గుడ్డు వచ్చేలాగా. అది కొంచెం కామెడీగా అనిపించింది, కానీ మొత్తం అసలు ఎత్తి ఇస్సిరి పడేస్తాడు ఒక్కొక్కరిని పృథ్వీ. సో అక్కడ నాకు నిజంగానే రేవంత్ గేమ్ ప్లేగా అనిపించింది. చాలా ఇట్లుంటే మాత్రం నిజంగా వీకెండ్లో నాగార్జున గారు చాలా వార్నింగ్ ఇస్తారు మనకి. ఇక్కడ బయట చూసినప్పుడు పృథ్వీ తప్పలేదు, పృథ్వీని రెచ్చగొట్టినారు కాబట్టి రెచ్చిపోయినాడు అనేసి అనుకోవచ్చు, కానీ ఆ హౌస్లో ఆబ్వియస్లీ పక్కన వాళ్ళ గుడ్లు తీసుకోవడానికి ట్రై చేస్తారు. అది తీసుకోవడానికి ట్రై చేస్తుంటే పృథ్వీ అట్లా చేస్తున్నాడు, పీకి పెట్టేస్తున్నాడు మొత్తం. దాని తర్వాత అభయ్ వచ్చి పృథ్వీ పనికమాలిన గేమ్ ఆడుతున్నాడు. వన్ ఆఫ్ ద వర్స్ట్ ప్లేయర్స్ బిగ్ బాస్ లో, కామన్ సెన్స్ బ్రెయిన్ వాడని ఒకే ఒక ప్లేయర్ పృథ్వీ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. దాని తర్వాత మనీ వచ్చి నిఖిల్ పట్టుకొని మనీని ఇట్లా పట్టుకొని ఇసిరేసి గుడ్లు తీసుకున్నాడు. మనీ వచ్చి అట్లే పడిపోయినాడు అనేసి పడిపోయినాడు అనమాట. అప్పుడు మనీకి ఇంజురీ అయిందని చెప్పేసి హౌస్లో కొంచెం పాజ్ ఇచ్చినాడు అనమాట గేమ్. దాని తర్వాత అభయ్ వచ్చి గెలకతా ఉన్నాడు వాళ్ళ టీంని, టచ్ చేయలే కానీ వచ్చి ట్రై చేస్తున్నాడు. అబ్బాయి గెలుకుతా ఉన్నాడు వాళ్ళ టీంలో. పృథ్వీ కూడా వచ్చి నన్ను లాగుతారా, ఇది మొత్తం ఆల్రెడీ చెప్పేసినాలే. పృథ్వీ అగ్రెసివ్ అవుతా ఉంటే అంత ఆవేశం వద్దు పృథ్వీ, అంత ఆవేశం వద్దు పృథ్వీ అనేసి ఓం అంటా ఉన్నాడు అనమాట. ఓం ఆవేశం వద్దు పృథ్వీ అనేసి ఓం అంత ఆవేశం చూపిస్తా అంటే యాడ ఈయన గుండె అయిపోతుంది అని చెప్పేసి నాకు అనిపిస్తా ఉంది. అంత గట్టిగా అరుస్తా ఉన్నాడు. ఇట్ వాస్ వెరీ స్కేరీ అనమాట. ఏంది ఈయన ఇంత వయసు వచ్చింది ఇట్లా అరుస్తా ఉంటే ఏమైనా అయిపోతుందేమో అని చెప్పేసి. పృథ్వీ వచ్చి ఐ డోంట్ ఫకింగ్ కేర్ అని చెప్పేసి ఆ ఎఫ్ వర్డ్ యూజ్ చేయొద్దు అంటే అబ్బో గొంతు మాట్టుకునేసింది. ఎఫ్ వర్డ్ యూజ్ చేయొద్దు అనేసి అంటే మళ్ళీ యూజ్ చేస్తున్నాడు. ఇక్కడ వరకు చూసిన వాళ్ళు కింద కమెంట్ ఏం పెట్టాలంటే అల్లం బెల్లం గీతు అందం ఇది కూడా పెట్టాలి, ఓకే అని పెట్టండి. సో ఐ డోంట్ ఫకింగ్ కేర్ అనేసి వచ్చినాడు. అది బీప్ వేస్తున్నారు, బట్ ఆ లిప్ రీడింగ్తో తెలిసిపోతుంది అనమాట. దానికి కూడా ఉంటుంది బూతులు వద్దని చెప్పినాను పృథ్వీ అని చెప్పేసి. నాకు తెలిసి మా రేవంత్కి ఇచ్చినట్టే పృథ్వీకి కూడా ఎల్లో కార్డు ఇస్తారు. ఫస్ట్ వార్నింగ్ ఎల్లో కార్డు, నెక్స్ట్ టైం కూడా ఇదే చేసినట్టే రెడ్ కార్డు ఇచ్చి పంపించేస్తారు. బట్ ఆ లోపల పృథ్వీని జనాలు ఎలిమినేట్ చేస్తారేమో అనిపిస్తుంది. ఓకే, దాని తర్వాత సోనియా అంటా ఉంది మీ చేతనైతే ఆడండి లేదా పోయి మీ ప్లేస్లో కూర్చోండి, ఎందుకు ఊరికే రెచ్చగొడితే ఇట్లే ఉంటుంది అని చెప్పేసి. పక్కన వాళ్ళది తీసుకోవడం టాస్క్, అది తీసుకుంటా ఉన్నారు కదా అని చెప్పేసి గంప బీకేసి చేతులు గాలి రీపేట్ ఆడేది కరెక్ట్ కాదు. బట్ పృథ్వీ అగ్రెసివ్ నేచర్ తన స్ట్రెంగ్త్ అని చెప్పాడు కదా, ఆ స్ట్రెంగ్త్ ఈ టాస్క్ లో పనికి వచ్చిందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. యష్మి వచ్చి విష్ణుప్రియ ఈజీగా వదిలేస్తుంది, ఎక్కువ కావాలని వదిలేస్తుంది, ఈ మణిగాడ్ ఎదవా అనేసి చెప్తుంది. విష్ణుప్రియ అంటున్నా, యష్మికి చాలా నోరు ఎక్కువ, చాలా అట్లే నోట్లో నువ్వు మూసుకొని ఉండు నీకెందుకు మధ్యలో అని చెప్పేసి అట్లా మాట్లాడే టైప్ అనమాట. అక్కడ కూడా నబీలు యాక్చువల్లీ ఈ పాయింట్లో కూడా నాకు విష్ణుప్రియ తప్పనేసి అనిపిస్తుంది. ఒక టాస్క్ జరిగేటప్పుడు, ఒక ఫిజికల్ టాస్క్ జరిగేటప్పుడు మెన్ విమెన్ ఈక్వల్ ఒక కాంపిటీటర్స్ లాగా చూడాలి, కానీ నువ్వు అక్కడ టచ్ చేసావు ఇక్కడ టచ్ చేసావు అని చెప్పేసి ఉమెన్ కార్డ్ వాడకూడదు. అట్లాంటప్పుడు లోపల వేసుకోకూడదు. లోపల వేసుకుంటే ఇప్పుడు అదే అబ్బాయిలు లోపల వేసుకుంటే తీయడానికి ట్రై చేస్తారు కదా గుడ్లు లోపల వేసుకుంటే అమ్మాయిలు, కానీ అమ్మాయిలు వేసుకున్నప్పుడు అబ్బాయిలు తీయడానికి ట్రై చేయకూడదు. అట్లాంటప్పుడు వేరే వాళ్ళు టచ్ చేయకూడదు అన్నప్పుడు లోపల వేసుకోకూడదు. కానీ ఇక్కడ విష్ణుప్రియ నబీల్ అంటా ఉందంట యువర్ టచింగ్ అనేసి అంటా ఉందంట. దట్ మేబీ ఆ స్ట్రాటజీ, ఆ ఉమెన్ కార్డ్ వాడి స్ట్రాటజీ యూజ్ చేస్తున్నామంటే ఎగ్స్ ని కాపాడుకోవచ్చు అనేది స్ట్రాటజీ. ఎందుకంటే ఫైమా కూడా కామెడీగా మా చేపల టాస్క్ లో మా సీజన్ లో ఉన్నప్పుడు చేపలు తీసుకునే దానికి ఎవరైనా ట్రై చేస్తుంటే బాలాదిత్య అన్న ట్రై చేస్తుంటే అన్న టచ్ అవుతుందన్నా ఎక్కడెక్కడో టచ్ అవుతుందన్నా అనేది. ఎందుకంటే అది ఫైమా స్ట్రాటజీ అనమాట. ఆయన అట్లా టచ్ అవుతుందంటే వదిలేస్తాడు, వెంటనే మన ఫిషెస్ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. మేబీ ఆ స్ట్రాటజీ అయిండొచ్చు, కానీ నేను ఒక ప్లేయర్గా ఇది నా ఇండివిజువల్ ఒపీనియన్. ఒక గేమ్ ఆడేటప్పుడు ఆపోజిట్ పర్సన్ అమ్మాయా అబ్బాయా అనేసి నేను చూడను. జనరల్లీ నాకు గేమ్ అంటే గేమ్ ఇస్ గేమ్. ఆపోజిట్ వాళ్ళు ఒపోనెంట్సే, కానీ జెండర్ డిఫరెన్సియేషన్ అయితే నా దృష్టిలో నా గేమ్లో అయితే లేదు. బట్ వీళ్ళందరూ కొంచెం ఉమెన్ కార్డ్ యూజ్ చేస్తున్నారు అనేసి, అందరు కాదు విష్ణుప్రియ ఉమెన్ కార్డ్ యూజ్ చేస్తున్నారు అనిపిస్తుంది. యష్మి కానీ ప్రేరణ కానీ నాకు ఆ సీత కానీ నైనిక కానీ ఆ పాయింట్లో చాలా నచ్చారు. వాళ్ళు ఎక్కడ ఉమెన్ కార్డ్ యూజ్ చేయలేదు. అక్కడ ఆడపిల్లని అక్కడ టచ్ చేయొద్దు ఇక్కడ టచ్ చేయొద్దు అట్లాంటి మాటలే లేవు. యష్మి చెప్తున్నా కదా, యష్మి పైన ఇట్లా కూర్చొని వేసినాడు పృథ్వీ 2 బంప్స్ పెట్టి, ఆ 2 బంప్స్ మధ్యలోంచి వచ్చింది యష్మి బయటికి. అయినా ఒక్క మాట కూడా అనలేదు, ఉమెన్ కార్డ్ యూజ్ చేయలేదు. చాలా బాగా నచ్చినారు ఈ ఆడపిల్లకాయలు మాత్రం నాకు.
సో నబీల్ అంటా ఉంటే విష్ణుప్రియ వచ్చి లేదు ఇట్ వాస్ టచింగ్ గేమ్ తర్వాత ఓకే అది ఇది అని చెప్పేసి విష్ణుప్రియ అంటా ఉంది. అక్కడ ఉమెన్ కార్డ్ యూస్ చేయడం కూడా నాకు నచ్చలేదు విష్ణుప్రియ. అప్పుడు నిఖిల్ వచ్చి విష్ణుప్రియకే సపోర్ట్ చేస్తాను అనమాట. అప్పుడు రేష్మి వచ్చి నువ్వు మూసుకో, నేను మూసుకొని ఉన్నా కదా నువ్వు కూడా మూసుకొని ఉండు అని చెప్పేసి అంటా ఉంది. అబ్బాయి వచ్చి మనీకి బాగాలేదు నువ్వు మళ్ళీ వచ్చినాడు ఏ రూమ్ నుంచి ఆ లోపల రూమ్ నుంచి మెడికల్ రూమ్ నుంచి వస్తే నీకు బాగాలేదు కదరా నువ్వు కూర్చోరా, నువ్వు అక్కడ పడిపోతే ఉన్నావా పోయినావా అనేసి అర్థం కాలేదు మాకు కొంతసేపు, నువ్వు కూర్చో అని చెప్పేసి అని నువ్వు గేమ్ ఆడొచ్చు బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ ఫిజికల్ డ్యామేజ్ అనేసి అంటే వెంటనే ఏడ్చుకుంటా లోపలికి వెళ్ళిపోయినాడు. అసలు ఏంటి మణికంఠ, నిజంగానే మణికంఠలో ఫెమినైన్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అసలు ఒక మాట్లాడగానే ఏడొచ్చేది ఏందో నాకు అర్థం కాలే. ఈ తలలో కొండ పెట్టుకో ఉంటారంటారు కదా, కావాల్సినప్పుడు అంతా నీళ్ళు వస్తూ ఉంటాయి అట్ట. సో మణికంఠ వచ్చి మూలకు పోయి అది కూడా మూలకి మార్చుకొని ఏడుస్తా ఉంటే వెనకాలే అబ్బాయి వస్తే నేను కెమెరాస్ ముందు ఏడవను అనేసి అంటే అరే నువ్వు గేమ్ ఆడొచ్చురా నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే దిస్ షో ఇస్ మై లైఫ్ అంటే నీకు బయట ఇద్దరు ఉన్నారా అయినా కూడా ఇట్లా ఉండద్దురా అనేసి అంటే నాకెవరు లేరు వాళ్ళని తెచ్చుకోవడానికి నేను వచ్చా, నా పెళ్ళాం బిడ్డలు కావాలని నేను షో విన్ అవ్వాలి. ఇట్లాంటి బిహేవియర్ ఉంటే ఎవడు విన్ చేస్తాడు? ఇటు ప్రతిదానికి ఏడస్తా అలగతా మధ్యలో దూరతా నా పెళ్ళాం బిడ్డలు కావాలంటే ఎంత సింపతి గేమ్ అనిపిస్తుందంటే అసలు ఏంద్రా ఈ పిల్లడు మళ్ళీ చేస్తున్నాడు రా. ఫస్ట్ వీక్ అట్లున్నాడు, ఈ అబ్బాయికి వీక్ కూడా ఆడ్ వీక్స్ ఏమో. ఫస్ట్ వీక్ అట్లా ఎమోషనల్గా ఉండాలా, సెకండ్ వీక్ బాగుండాలా, థర్డ్ వీక్ మళ్ళీ ఎమోషనల్ అవ్వాలా, మళ్ళీ ఫోర్త్ వీక్ బాగుండాలా, అలా బయటికి పోతాలే. దాని తర్వాత నా పిల్లం బిడ్డలు కావాలని చెప్పి నాకు నిజంగా అది ఈసారి మాత్రం కొంచెం సింపతి అనేసి అనిపిస్తుంది. ప్లీజ్ నన్ను వాడనివ్వండి, నేను వెళ్ళాలి, నేను మా పిల్లలు కావాలి అని చెప్పేసి ఏడ్చుకుంటా. ఆ ఫెమినిటీ ఉందనమాట అబ్బాయిలో నిజంగానే విష్ణుప్రియ చెప్పినట్టు. అండ్ విష్ణుప్రియ ఎంత టింగర్దిరా బాబు అనేసి అనిపిస్తుంది. మామూలుగా కోడ్లు గుడ్డు పడేటప్పుడు ఒక సౌండ్ వస్తుంది, ఆ స్టోర్ రూమ్ బెల్ రింగ్ అయితే విష్ణుప్రియ పరిగెత్తుంది గుడ్లు వస్తాయేమో అని చెప్పేసి. అది నాకు భలే కామెడీ అనిపించింది. ఇంకా లాస్ట్కి గుడ్లు కౌంట్ చేయమని చెప్పినారు. శక్తి క్లాన్ 66, కాంతారా 34. సో కాంతారా ఓడిపోయింది కాబట్టి కాంతారా టీంలో ఒకరిని తీసేయాలి అనేసి అంటే ఆబ్వియస్లీ ఎవరైనా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ని తీయేస్తారు కాబట్టి నబీల్ స్ట్రాంగెస్ట్ కాబట్టి నబీల్ని తీయేస్తున్నారు. బట్ నిజంగా నబీల్ వచ్చి అమ్మాయిల విషయంలో చాలా దూరంగా ఉంటాడు. నిన్న రాత్రి లైవ్లో కూడా సోనియా వచ్చి నబీల్ని టచ్ చేస్తే ముట్టకుండా మాట్లాడు అనేసి అనిందంట. అది వెళ్ళి పృథ్వీతో చెప్తా ఉన్నింది సోనియా. సోనియా వచ్చి లోపల ఆ జిరాఫీ రూమ్ లో ఉండేటప్పుడు పృథ్వీని పట్టుకుంటా ఉంటే పృథ్వీ వదిలించుకుంటున్నాడు, వద్దు టచ్ చేయకు అని చెప్పి చేతులు ఇట్లా పట్టుకుంటా ఉంటే తీస్తా ఉన్నాడు. అయినా కూడా మళ్ళీ పోయి సోనియా పట్టుకుంటానే ఉన్నింది. మళ్ళీ పృథ్వీ చెస్ట్ కూడా నిమురుతా ఉన్నింది. అసలు ఏంది రాత్రి పృథ్వీ చెస్ట్ తెల్లారితో నిఖిల్ చెస్ట్ నిమురుతానే ఉన్నది. దానివల్ల వాళ్ళకి ఆబ్వియస్లీ ఆ హౌస్ లో ముందే ఫీలింగ్స్ అని 100 టైమ్స్ ఎక్కువ ఉంటాయి. సో అనవసరంగా కవ్వేస్తాందేమో అబ్బాయిలని చెప్పేసి అనిపిస్తుంది. దట్ వాస్ బ్యాడ్ బిహేవియర్. ఏమైనా చెప్తారా? అది పర్సనల్ థింగ్స్ కాబట్టి చెప్పకపోవచ్చేమో. మేబీ అతను ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే ఫ్యామిలీ వీక్ లో యశ్వీరో సోనియా వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి అటు చేయిద్దునైనా అని చెప్తారు. బట్ ఈ లోపలే అవ్వాల్సిన బ్యాడ్ అంతా అయిపోతుంది. ఈ లోపల బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అది ఈ రోజు జరిగిన ఎపిసోడ్. సో గైస్ అందరూ ఈ వీడియోని లైక్ చేయండి ముందు. అండ్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో నేను వెంటనే లైవ్ లో ఏదైనా వస్తూ ఉంటే వీడియోలు కూడా తీసి అప్డేట్ చేస్తున్నాను. సో నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కింద కమెంట్ బాక్స్ ఓపెన్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. సో అది దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకొక వీడియోతో తిరిగి కలుస్తాం. నేను ఏ టైంకి వీడియో పెడితే బాగుంటుంది, రాత్రా మార్నింగ్ అనేసి కూడా చెప్పండి. మళ్ళీ సాయంత్రం తిరిగి కలుస్తాం. మధ్యలో లైవ్లో ఏం జరిగిందని చెప్పేసి చూసి చెప్తాను. అంతవరకు దిస్ మీ యోగి త్రోయల్ సైనింగ్ ఆఫ్. ఐ లవ్ యూ గైస్, బై.